దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి ప్రశస్త నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఉపమానములు, దేవుని పరలోక రాజ్యపు మర్మములు, వాటిని గురించి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. అయితే క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఉపమానము దేవుని రాజ్యమును ఆయన పులిసిన పిండితో పోలుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 33 వచనాల్లో మనం గమనిస్తే 33వ వచనము, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ పులిసిన పిండిని తీసుకొని దానిని 3 కుంచముల పిండి మధ్యలో పెట్టి మొత్తము పిండంతా పులిసి పొంగు వరకు దాచిపెట్టిన పిండి ముద్దను పోలి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ యొక్క ఉపమానాన్ని మనం గమనిస్తే ఇక్కడ మరి యొక్క ఆత్మీయ సత్యాన్ని మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. ఈ యొక్క పులిసిన పిండి అక్కడ మూడు కుంచముల పిండి మధ్యలో పెట్టబడి ఉన్నది. ఆ యొక్క పులిసిన పిండి మరి ఆ 3 కుంచముల పిండిని మార్చడానికి మరి ఒక సమయము పట్టింది, అనగా కొంత సమయము నిర్ణయించబడింది. మరి ఆ యొక్క ప్రక్రియ సంపూర్ణము కావడానికి ఒక మరి కాలము నిర్ణయించబడింది. గమనించాలి ప్రియులారా, ఆ పులిసిన పిండి ఆ 3 కుంచముల మామూలు పిండిని పులియబెట్టడానికి మరి ఒక నిర్దిష్టమైనటువంటి సమయము నిర్ణయించబడింది. అనగా ఇదిగో ఆ పిండి సంపూర్ణముగా పులిసి పొంగడానికి మరి సమయము ఏ విధంగా నిర్ణయించబడిందో అదే విధంగా దేవుని రాజ్యము కూడా సంపూర్ణము కావడానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, మరి ఏ విధంగానైతే ఆ ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పట్టిందో, మరి దేవుని రాజ్యము కూడా సంపూర్ణము కావడానికి సమయము ఆసన్నమైందని యేసయ్య బోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనంలో మనం గమనిస్తే, యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో మరి దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం ఆరంభించినప్పుడు ఆయన పలికిన మాటలు మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం, కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి. హల్లెలూయా. మరి నా సహోదరుడా, నా సహోదరి, దేవుని రాజ్యము సంపూర్ణము కావడానికి సమయము ఆసన్నమైంది. దేవుడు నిర్ణయించినటువంటి ప్రక్రియ సంపూర్ణము కాబోతూ ఉన్నది, పరిపూర్ణము కాబోతూ ఉన్నది. కాబట్టి నా సహోదరుడా, నా సహోదరి, నీవు నేను మారు మనస్సు పొంది స్వార్థను నమ్మవలసినటువంటి సమయం ఇది. ఇంకా మరి ఆ దేవుని రాజ్యము సంపూర్ణము కాబోతూ ఉన్నది. మరి అసంపూర్ణమైనప్పుడు ఇంకా ఎవరును లోపలికి అనుమతించబడరు. మరి ఈరోజు నీవు నేను జాగ్రత్తగా మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. అలాగే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆరోహణమైపోతున్నప్పుడు ఆయన శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ, ఇదిగో పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు. హల్లెలూయా. యుగ సమాప్తి వరకు అనగా దేవుని రాజ్యము సంపూర్ణమయ్యే వరకు ఎల్లవేళలా నేను మీతో కూడా ఉన్నాను. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. హల్లెలూయా. మరి ఆ కాలము పరిపూర్ణమవుతూ ఉండగా నీవు నేను దేవుని వాక్యాన్ని అంగీకరించి
యేసు క్రీస్తు ప్రభుల వారి సువార్తను హత్తుకొని, ఇదిగో నీవు నేను మరి ఏ విధంగానైతే ఆ పులిసిన పిండి ముద్దనంతటిని మరి పులియబెడుతుందో, నీవు నేను కూడా ఒకవేళ మన ఆత్మీయ జీవితంలో ఇంకా దేవునికి విరోధమైనది ఏదైనా ఉంటే దాన్నంతటిని తీసివేసి దేవునికి ఇష్టమైనటువంటి మరి జీవితాన్ని, దేవునికి ఇష్టలముగా మన ఈ లోకంలో సాక్షులముగా, ఆయనకు మహిమ కలిగించేటటువంటి సాధనములుగా ఈ లోకంలో నీవు నేను జీవించి అనేకులను ఆయన మహిమలోనికి నడిపించవలసినటువంటి వారమై ఉంటున్నాం. నీవు నేను గమనించవలసింది ఏమిటి అంటే, ఇదిగో దేవుని రాజ్యము పెరుగుతూ ఉన్నది, దేవుని రాజ్యము వ్యాప్తి చెందుతూ ఉన్నది, దేవుని రాజ్యము మరి పరిపూర్ణము కావలసినటువంటి సమయము ఆసన్నమవుతూ ఉన్నది. అయితే మరి నీ జీవితంలో దేవుని కార్యములను అనుభవిస్తూ ఉన్నావా? దేవుని అధికారమునకు ఒప్పుకున్నావా? యేసయ్యను నీ హృదయంలో రాజుగా, ప్రభువుగా, రక్షకుడిగా, మరి నీ హృదయం అనే సింహాసనమును ఆయనకు అప్పగించి నీ జీవితం అంతటి పైన ఆయనను అధికారిగా చేసుకున్నావా? లేదంటే ఇంకా లోకాశల వైపు నడుస్తున్నావేమో, శరీరాశలను వెంబడిస్తున్నావేమో, ఇంకా యేసయ్యకు దూరంగా ఉంటున్నావేమో. గ్రహించాలి సహోదరుడా, సహోదరి, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనస్సు పొందండి. ఇంకా మరి నీవు పాపపు జీవితాల్లోనే, పాత జీవితంలోనే ఉంటే ఈరోజే యేసయ్య చెంతకు రా. ఆయన మాటలకు విధేయత చూపించు. దేవుని పరిశుద్ధాత్మ స్వరాన్ని వినడానికి ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఉండు. ఆయన మాటలను వినడానికి నీవు ఆశ కలిగి ఉంటే, ఇదిగో ఆయన మాటలను నీవు అంగీకరిస్తే, యేసు క్రీస్తు ప్రభుల వారిని గూర్చిన మాటలన్నీ వింటే, వినుట వలన నీకు విశ్వాసము కలుగుతుంది. హల్లెలూయా. వినుట వలన నీకు విశ్వాసము కలుగుతుంది. యేసు క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి ఆ సువార్తని వినటం వలన పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో కార్యాన్ని జరిగిస్తాడు. విశ్వాసాన్ని నీకు అనుగ్రహించి మరి ఆయన రాజ్యము నీ హృదయంలో, ఆయన అధికారము నీ జీవితంలో మరి పరిపూర్ణం కావడానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. నీవు నేను చేయవలసింది ఏమిటి అంటే, ఇదిగో దివారాత్రములు దేవుని సన్నిధిలో ఆయన స్వరం వినడానికి, ఆయన మాటలను అంగీకరించడానికి, ఆయన మెలనైన స్వరాన్ని వినడానికి ఆసక్తి కలిగి నీవు నేను దేవుని సన్నిధిలో కనిపెట్టవలసినటువంటి వారమై ఉంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుని మెలనైన స్వరాన్ని వినడానికి, ఆ క్రీస్తు ప్రభుల వారి కాపరి అయినటువంటి, గొర్రెల గొప్ప కాపరి అయినటువంటి క్రీస్తు ప్రభుల వారి స్వరాన్ని వినగలిగినటువంటి హృదయం నీకు కావాలి. వినుట వలన నీకు విశ్వాసము కలుగుతుంది. వినుట వలన నీ జీవితము దేవునికి పరిపూర్ణముగా సమర్పించబడుతూ ఉంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి నీవు నేను నిత్యము దేవుని మాటలను ధ్యానిస్తూ ఉండటం వల్ల, దేవుని లేఖనములను చదువుతూ ధ్యానిస్తూ వాటిని నెమరు వేస్తూ ఉంటే, వాటిని హత్తుకొని వాటిని వెంబడించి జీవిస్తూ ఉంటే, ఈ లోకంలో ఏది ఎంత మాత్రమును నిన్ను నీకు హాని చేయలేదు. మరి ఆ క్రీస్తు ప్రభుల వారిని హత్తుకొని జీవిస్తున్నావా? దేవుని మాటలు నీ హృదయంలో నాటబడ్డాయా? మొదటి కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు తెలియజేసిన మాదిరిగా దేవుని ధర్మశాస్త్రమునందు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.
అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. హల్లెలూయా. నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు అది ఏ విధంగా ఎదుగుతుందో, ఎదిగి ఫలిస్తుందో, ఫలించి ఫలములను కాస్తూ ఉందో, అలాగన నీ జీవితం ఆశీర్వదించబడాలి అంటే నీవు నేను యేసయ్యను హత్తుకొని జీవించవలసిన వారమై ఉన్నాం. కాలము సంపూర్ణమై ఉన్నది నా సహోదరుడా, నా సహోదరి. దేవుని రాజ్యము పరిపూర్ణము కావలసినటువంటి సమయము ఆసన్నమైంది. క్రీస్తు ప్రభుల వారు మేఘవాహనుడై త్వరలో రాబోతూ ఉన్నాడు. కాబట్టి నీవు నేను సిద్ధపడదాం. మేఘవాహనుడైన ఆ క్రీస్తు ప్రభుల వారిని మధ్యాకాశంలో ఎదుర్కొనడానికి, ఆయనతో యుగ యుగములో జీవించడానికి సిద్ధపడదాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, చెమ్మగలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి, ధైర్యంగా మీ కృపా సింహాసనాన్ని సమీపించడానికి దేవా మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దీని మెల్లా మా తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, దేవుని రాజ్యము పరిపూర్ణమైనది, కాలము సంపూర్ణమై ఉన్నదని అయా మేము ఎరిగి, ఇంకా ఎవరైనా మాలో మారు మనస్సు లేనటువంటి బిడ్డలు ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలను మీరు దర్శించండి ప్రభా. బిడ్డలకు మారు మనస్సు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవా బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. బిడ్డలతో మీరు మాట్లాడి మీ రక్షణలోనికి, మీ నిత్య జీవంలోనికి దేవా మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నిత్య రాజ్యంలోనికి మా ప్రియులను నడిపించమని వేడుకుంటున్నాము. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ కుటుంబాలన్నిటిని మరొకసారి మీరు దర్శించండి ఆయన. గృహములలో, ప్రతి గృహంలో మీ నీతిని, మీ సమాధానమును, మీ వెలుగును ప్రసరింపజేయండి దేవా. మీకు స్తోత్రాలు. గృహం చుట్టూ మీ కాపుదల ఉంచండి ఆయన. మా యవ్వన బిడ్డలను మీరు దర్శించండి ఆయన. మా యవ్వన బిడ్డల చుట్టూ యేసయ్యా మీ అగ్ని కంచె కావలించండి ప్రభా. మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం మా యవ్వన బిడ్డల పైన కృమరించమని వేడుకుంటున్నాం దేవా. ఈ లోక మాలిన్యం వైపు బిడ్డలు ఆకర్షితులు కాకుండా దేవా పరిశుద్ధతను అలంకారములుగా ధరించుకొని మీ సన్నిధిలో బలమైన సాక్షులుగా నిలబడే కృప దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా ప్రభా, అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలని ఈ రాత్రికాల సమయం అందు దర్శించండి ప్రభా. మీ గాయపడిన హస్తం చేత యేసయ్యా ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమున బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం దేవా. దేశ విదేశాల ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం ఉన్న మా ప్రియ కుటుంబాలన్నిటిని మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. అలాగే నా ప్రభా, భారతదేశంలో మా ప్రియ కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాం అయ్యా. మరి ప్రత్యేకంగా మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు, సహాయం మాలో ప్రతి ఒక్కరికి దయచేసి మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిని ఎదుర్కొనడానికి సిద్ధపాటు కలిగినటువంటి హృదయం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Praise the Lord. Shalom.